ఓం వినపడుతుందా? సమస్త గురు పరంపరకి, ప్రత్యక్ష గురువులకి, అన్వేషకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మా అందరి యొక్క సందేశాలలో ఈరోజు నా యొక్క అనుభవము, నా యొక్క స్థితిగతుల్ని, నా అవగాహనని చెప్పాలనుకున్నాను. నా పేరు సావిత్రి, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. నా ప్రయాణం మాకు అంటే యాక్చువల్గా ఈ పత్రి గారి తరపున అంటే ఈ శ్వాస మీద ధ్యాస నాకు 98లో పరిచయం అనమాట. అది ఏ విధంగా ఇక్కడే ఈ నెల్లూరులోని వీళ్ళ ద్వారాని అంటే ఈ స్టోనస్పేట అంటే మా ఆడపడుచు ద్వారా నేను ఈ ధ్యానంలోకి రావడం జరిగింది. కాకపోతే మాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం అంటే ఈ ధ్యానాల జపం అంటే ఇలాంటివి అంటే కొంచెం వాటిలోనే ప్రవేశం ఎక్కువ అనమాట. తర్వాత పెళ్ళైన తర్వాత మాకంతా కూడా మమ్మల్ని గైడ్ చేస్తున్నదంతా మా పెద్ద ఆడపడుచు అనమాట. అంటే మాకు అత్తగారే లేరనమాట. ఆ విధంగా ఆవిడ ఏ విధంగా మమ్మల్ని ఏ మార్గంలో వెళ్ళమంటే ఆ మార్గంలో ఫస్ట్లో నోములు వ్రతాలంటే, తర్వాత గురువుల దగ్గరికి వెళ్ళడం అంటే, తర్వాత గురువుల దగ్గర నుంచి ఇలా ఈ ధ్యాన మార్గాలు ఈ విధంగా రావడం జరుగుతూ వచ్చేది. ఈ ధ్యాన మార్గంలోకి అంటే వచ్చేకి ముందు కూడా మేము ఈ అంటే రెండో ఆడపడుచు వాళ్ళకి ఆశ్రమం ఉండేది. ఆశ్రమంలో చాలా వరకు ఈ గురువుల యొక్క ఉపన్యాసాలకు చాలా వాటికి వెళ్తున్నాం, కానీ ఏం పట్టుకున్నాం అనే విషయం అయితే ఏమీ లేదు, ఏమీ తెలీదు. వెళ్తున్నాం వస్తున్నాం, కాకపోతే ఎక్కడ వెళ్తున్నా కూడా ఏదో సరదాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఒక విధమైన ఆనంద స్థితి అయితే మాత్రం నడుస్తుండేది. అది ఎలా ఏమిటి అనేది మాత్రం నాకైతే ఏం తెలిసేది కాదు. ఆ విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఏ విధంగా ఇట్లా ఈ ధ్యానం చేయటంతో చాలా వరకు చాలా విషయాలు చెప్తున్నారు. ఏ విధంగా ఇప్పుడు మనం ఈ పరచింతన ఉండకూడదు, నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ఇలా అని ఇన్ని మార్గాల్లో అంటే అక్కడ ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నట్టుగా ప్రతి క్షణం ప్రతి నిమిషం ఇదే స్థితిలో ఉండడం జరిగేది కాదనమాట. ఏదో వెళ్ళేవాళ్ళం వచ్చేవాళ్ళం ఆ విధంగా. కానీ చాలా వరకు చాలా గురువుల దగ్గరికి చాలా చోట్లకి వెళ్ళడం, ఆయనతోటికి ప్రయాణంగా ఎక్కడెక్కడ మీటింగులే కాదు, ఎక్కడెక్కడ ట్రెక్కింగ్లే కాదు, ఎక్కడెక్కడ చాలా వరకు ఆయన ద్వారా ప్రకృతితో ఏ విధంగా అనుసంధానం కావాలా, ప్రకృతిలో ఉండే ఆనందాన్ని ఇదంతా మాత్రం చాలా బాగా చెవి చూశాను అనమాట. అట్లా ఆయనతోటి ఈ పిరమిడ్ ఈ కాన్సెప్ట్తో ఆ అసలైన పిరమిడ్ ఉన్న చోటుకి ఎలా అందరం అలా కలిసి ఆ పిరమిడ్ ఏ విధంగా ఏర్పడింది, అది ఎందుకుగాను నిర్మితమైంది అనే విషయాలన్నీ కూడా అక్కడక్కడ అంత కలుస్తూ ఎన్నెన్నో ఇట్లా దేశాలు తీసుకెళ్ళడం వెళ్ళడం రావడం జరిగేది. ఆ విధంగా ఎక్కడ ఏది జరుగుతున్నా ఏ ప్లేసెస్కి వెళ్ళడం అంటే సార్ తోటి ప్రతి సంవత్సరం ఇప్పుడు మనము ఈ గురు పూర్ణిమ ఉత్సవాలు ఎలా చేసుకుంటున్నామో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్లేస్లో ఈ ధ్యాన యజ్ఞాలు జరగటం, ఈ విధంగా ప్రతి ప్లేసుల్లో ప్రతి యొక్క పుణ్యక్షేత్రాల్లో అంటే హోలీ ప్లేసెస్ చెప్తారు కదా, అలాంటి ప్లేసెస్ అన్నిట్లో కూడా సప్తాహాలు జరుగుతూ వచ్చేటప్పుడు అలా వెళ్ళేవాళ్ళం అనమాట. అంటే అట్లా వెళ్ళిన ప్లేసుల్లో అరుణాచలం అని, ఈ శ్రీశైలం అని చెప్పని,
సింహాచలం అని, ఈ విధంగా శ్రీడిలోను ఇట్లా ఎన్నెన్ని ప్లేసులు, అన్ని ప్లేసులు తిరుగుతున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను. సబ్జెక్ట్ అయితే జరుగుతూ ఉంది, చేస్తుంది. కానీ ఇది ఒకానొకసారి వచ్చేసి ఈ విధంగానే ఇలాంటి సభల్లోనే మా ఆడపడుచుంటి పక్కన కుమారి గారని వాళ్ళు కూడా దీంట్లోనే ఉండబట్టి వాళ్ళు కూడా మేము ఎక్కడికి పోతున్న వాళ్ళు అన్ని చోట్ల కలవడం చేయడం జరిగేదనమాట. ఆ విధమైన ప్రయాణంలో తను ఒకసారి సోల్ కోచ్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏంటి ఇప్పుడు నీ ప్రయాణం ఎలా సాగుతుంది, ఎలా ఉందని వాళ్ళను ఆవిడని అడిగినప్పుడు తను ఏం చెప్పారు, నేను ఇలా ఈ సత్యాన్వేషణ అనే గ్రూప్లో ఉన్నాను, అక్కడ ఈ విధంగా ఉంటుంది ఇదని తను చెప్పారనమాట. మళ్ళా నెల్లూరుకు వచ్చినప్పుడు తన దగ్గరికి వెళ్ళినప్పుడు తను చూపించిన ఆ ప్రేయరు, ఆ తర్వాత ఆవిష్కరణ మార్గము, తర్వాత ఈ షట్చక్ర విన్యాసము, ఇవన్నీ చూసినప్పుడు అసలు ఏ విధంగా అసలు అది తనను తనలో వచ్చిన ఇంత మార్పు ఆ స్థితికి చూసి చాలా ఆశ్చర్యపడిపోయానమాట. తర్వాత చూసి వరకు తర్వాత ఈ ప్రేయరు చేస్తున్నప్పుడు ఆ ప్రేయర్లో నాకు ఎలాంటి స్థితి దొరికిందంటే అంటే ఇప్పుడు అంతా ఈ సబ్జెక్ట్ అంతా కూడా పూర్తి భావనా స్థితి అన్నమాట. ఒక భావన ఏ విధంగా చేయాలా, ఈ గురువుల మీద అంటే ఇంకా మీరు ఏ పుస్తకాలు చదవక్కర్లేదు, ఎక్కడ ఏది అంతా నీలో ఉంది అనే మాట మాత్రం ముందు నుంచి తెలుసు. అంత భగవంతుడంటే నువ్వనే తెలుసు. నువ్వు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి పోవాలంటే నీలో నువ్వు ఎలా ఉండాలి, ఎలా చేయడని చేస్తున్నా. కానీ ఆ ప్రయాణం ఎలా ఉండేది అంటే పూర్తిగా దాని అనుభూతి పొందడం కాదు, అవగాహన అయితే ఉండేదన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఆ ప్రేయర్లో ఏ విధంగా ఆ స్థితికి వెళ్ళచ్చు, భగవత్ స్థితి అంటే ఇలా ఉంటుంది, ఆ భగవంతుడు నువ్వు వేరు కాదంటే ఈ స్థితే కదా అని చెప్పి. అంటే ఇదివరకు వెళ్ళిన ఎన్నెన్నో ఈ ధ్యానం క్లాసుల్లో ఈ భావనా స్థితి చేసేవాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడు ఎట్లా చెప్తే ఆ విధంగానే చేయటం జరిగేది. కానీ ఇక్కడికి వచ్చాక అంటే ఈ ప్రేయర్ చేస్తున్నప్పుడు ఇంకా అసలు ఎవరి సహాయము ఏదీ లేదనమాట. అనాలోచితంగా ఆ భావన స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగేదనమాట. ఆ విధంగా ఇప్పుడు ఈ ప్రేయర్లో తర్వాత ఈ గురు పరంపర అని చెప్పి ఒక గురువును పేరున అంటే అక్కడ చెప్పేటప్పుడు ఎలా ఉండేది అంటే ఈ సంకల్పాలు అవి చెప్పేటప్పుడు ప్రతి గురువు పేరు చెప్పడం, ప్రతి దేవత పేరు చెప్పటం, వాళ్ళందరినీ ఏ విధంగా వాళ్ళ మీద ఇదని చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఏకంగా ఏం చెప్తూ వచ్చారు, మీరు ఆ గురువు యొక్క పేరు చెప్పి వాళ్ళ పరంపర అందరికీ అందుతుంది, మీరు చేసే ప్రతి ఒక్కటి పేరు చెప్పక్కర్లేదనే ఒక అనుభూతి తీసుకురావడం. తర్వాత ఈ ప్రయాణంలోనే ఇంకా ఎలా అంటే ఈ మనకి ఈ దక్షిణామూర్తి అనేది ఈ ఆది గురువు, మౌన గురువు అని అన్నీ తెలిసినా కూడా ఇక్కడ ఏ విధంగా తీసుకొచ్చారంటే మనము ఈ దక్షిణామూర్తి యొక్క పరంపరలోనే మనకు ఈ జ్ఞానాన్నంతా అందించింది చేసింది ఆది శంకరాచార్యులు. ఇంకా అంటే చిన్నప్పటి నుంచి మేము పొందుతున్న ఈ జ్ఞానం తీసుకోవడంలో ఆది శంకరాచార్యులే మొత్తము. ఈ అంటే మా ఆడపడుచు వీళ్ళంతా కూడా ఈ లలిత పారాయణాలు ఇవన్నీ చేసేటప్పుడు దీన్నంతా విజితే అంతా ఆయన యొక్క ఇదిలోనే జరుగుతూ ఉండేది అని చెప్పని. తర్వాత ఆయన తలుచుకుంటే మౌన గురువు అని అంటున్నామే కానీ ఆయన నుంచి ఇన్ని స్థితులు మనలో ఇన్ని జరుగుతాయా అనేది మళ్ళీ పూర్తి అంత అవగాహన అయితే ఉండేది కాదు. దక్షిణామూర్తి అంటే ఒక ఆ రూపం చూడంగానే ఒక అనుభూతి అనేది తెలిసేదనమాట. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమని తెలిసేదంటే ఆ రూపంలో ఏమేమి ఉంటాయి, ఆ రూపం నుంచి ఏమేమి శక్తులు ఉన్నాయి, ఆ రూపం నుంచి ఏమేమి మనం నేర్చుకోబడతాము, ఇలాంటివన్నీ కూడా ఇక్కడికి వచ్చాకనే అంటే చెప్తారు కదా దినదినాభివృద్ధి జరుగుతూ వస్తుంది ప్రతి మనిషిలోని. అలా ఇలా స్టేజెస్లో ఇక్కడికి ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అసలు ఈ పదము వినడంలోనే ఒక మంచి ఫీలింగ్, ఒక అనుభూతి వచ్చేదన్నమాట. ఈ సత్యం అంటే ఏంటి, ధర్మం అంటే ఏంటి, దీన్ని ఏ విధంగా
పెట్టుకోవాలా, ఈ అన్వేషణ ఎట్లా, ఏ విధంగా విశ్లేషించుకోవాలా, ఈ సత్యానికి ఈ మార్గానికి పోవాలంటే ఏ విధమైన మార్గంలో వెళ్ళాలి అనేది పూర్తిగా ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఈ సత్యాత్మావిష్కార అన్వేషణ అనే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాతే నాకు నేను తెలుసుకున్న అన్నిటికీ ఇదే కదా దీనికి ఈ విధంగా అని చెప్పి ఇక్కడికి వచ్చాక ఈ వివరణ అంతా అర్థమవుతూ రావడం జరుగుతూ వచ్చిందనమాట. ఇంకా తర్వాత దీంట్లో ఇంకా ఈ షట్చక్ర విన్యాసం, ఇంకా ఈ షట్చక్ర విన్యాసం అయితే గన ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది అంటే మామూలుగా నేను ఈ ధ్యానంలోకి వచ్చినాక, ఈ పిరమిడ్ ధ్యానంలోకి వచ్చినాకనే చాలా వరకు ఎన్ని రకాల ఉన్నాయో ఈ జ్ఞానవగాహనలన్నీ కూడా అన్ని చోట్లకు వెళ్ళటం, ఆ మార్గాలంతా వెళ్ళి రావడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఎంత సునాయసంగా, ఎంత కష్టపడకుండా, ఎంత సులభంగా ఈ మార్గాల్లో ఎంత తొందరగా నువ్వు అనేది తెలుసుకోవటానికి ఎంత అవకాశం ఉందని చెప్పేది అని అనిపించేది అనమాట. అంటే ఇప్పుడు ఈ చక్ర విన్యాసం చేయడం వల్ల ఎంత తొందరగా ఆలోచన రహిత స్థితికి వస్తావు, ఎంతోసేపు నువ్వేమీ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా ఆ చక్రాస్ మీద నువ్వు దృష్టి పెట్టినప్పుడు నువ్వు ఏ విధంగా ఎంత నిశ్చల స్థితికి వస్తావు, ఆ నిశ్చల స్థితి రావడానికి ఈ షట్చక్ర విన్యాసం చేయటం వల్ల ఇదని చెప్పని. ఆ తర్వాత ఈ గురుపర తర్వాత మళ్ళా దీంట్లో అమ్మ మనకి ఏం చెప్తూ వచ్చారంటే ఈ గురుచరణాలు చెప్పేవాళ్ళు. ఈ గురుచరణాలు ఏ విధంగా అంటే నీకు అనుక్షణం ప్రతి క్షణం ఇంకా నీ దృష్టి ఎక్కడికి పోకుండా, ఇంకా ఎలాంటి యొక్క ఇది లేకుండా ఎప్పుడు ఆ స్థితిలో ఎలా ఉండాలని ఆ గురుచరణాల యొక్క భావమే నువ్వైపోవాలి అని చెప్పని చెప్పించడం. ఇవంతా కూడా ఈ సత్యాత్మావిష్కార అన్వేషణలో ఈ గురువుగారైన మంజులమ్మ గారు కానీ ఈ విధంగా క్లాసెస్ అంటే ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా వెంటనే ఈ సబ్జెక్ట్ గురించి మొదలవడం, జాయిన్ అవ్వని చెప్పడం. ఈ జాయిన్ అయినప్పుడు ఎలా సబ్జెక్ట్ చెప్తూ వచ్చేవాళ్ళలో అమ్మ సబ్జెక్ట్ చెప్తూ వస్తుంటే సార్ వచ్చేసి ఏంటి నీ ప్రయాణం ఎలా ఉంది, ఎక్కడ ఏం తెలుసుకున్నారు, మీరు ధ్యానం చేస్తారు కదా, ఈ ధ్యానం చేసినప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ వచ్చేటి, వాటి వల్ల ఎలా ఉంటారు, ఇలాగ సార్ క్వశ్చనింగ్ ఎలా అడిగేది తెలుసు కదా. ఆ విధంగా ఆయన అట్లా లోపలికి ఎక్కడ ఆగిపోయి అట్లా ఆయన నాతో ఆ విధంగా ఫస్ట్ ఆ విధంగా చెప్పి అడిగేసరికి నాలో కొంచెం మోసుకుపోయిన తెరల్లో ఒక తెర తెరుచుకున్నట్టు అప్పటి నుంచి కొంచెం అంటే అమ్మ ఒక క్లాస్ అవగాహననే కాకుండా ఈ సారు నీ లోపలికి ఏ విధంగా ప్రయాణం చేయాలా, నువ్వు ఏ విధంగా దాన్ని చూడాలా, నువ్వు ఏ విధంగా చెప్తారు కదా ప్రతిసారి క్వశ్చనింగ్ ఎలా చేసుకోవాలి, ఆ క్వశ్చన్ వేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏ స్థితిలో ఉన్నావు ఇదనేది నీకు ఇంకా లోపలికి పోవటానికి మంచి ఇదనే నాకు అప్పటి నుంచి పూర్తిగా అసలు అమ్మ క్లాస్ చెప్పినంతసేపు కాస్త ఇలా మత్తుగా ఏదన్నా ఉన్నా ఇంకా సారు క్లాస్ తీసుకున్నాడు అంటే చాలన్నమాట, పూర్తి అలర్ట్ అయిపోతాం. ఇంకా అసలు ఎంత అలర్ట్ అయిపోతాం అంటే ఇంకా తర్వాత నిద్ర రావడం కూడా మానేస్తుంది, అంతవరకు మత్తుగా ఉన్నది కూడా. ఆ విధంగా కాకపోతే సార్ అప్పుడు రోజు తీసుకునేవాడు. ఎలా అంటే రోజు ఏదో ఇక్కడ ఆ తర్వాత వీళ్ళందరూ ఈ సబ్జెక్ట్లో అందరూ ఈ నెల్లూరు వాళ్ళు, ఈ స్టోనస్పేట వాళ్ళు వీళ్ళందరూ ఏ విధంగా అంటే అయిన తర్వాత ఇదో ఈ యొక్క సబ్జెక్టే కాకుండా మళ్ళీ జనరల్గా కూడా కొన్ని మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళు మాట్లాడుకోవడం ఇది చూస్తేప్పా వీళ్ళు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎంత హ్యాపీగా ఉంది అంటే ఇంకా ఎవరితో మాకు మామూలుగానే మా జాబ్ రీత్యా అయితే బయట ప్రపంచం ఏది ఉండదు, ఎవరితో మాట్లాడేది మా వరకే ఉండేవాళ్ళం. ఈ విధంగా ఈ సబ్జెక్ట్ వీళ్ళు ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారని, అందులో ఈ నెల్లూరు యాసతో మాట్లాడే వీళ్ళ తీరు, మాటకు ముందు నుంచి భూమి పుట్టుక ముందు నుంచి అని చెప్పి ఒక వర్డ్ భలే వాడేవాడు అనమాట. ఇలాంటివన్నీ కూడా చాలా ఏదో ఆ టైం అంతా కూడా అలా గడిచిపోవడం, ఆ రోజుకు పూర్తి ఇదన్నట్టు అంత హ్యాపీగా అనిపించేది అనమాట. ఆ విధంగా ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాక ఈ రోజులు ఏ విధంగా సత్యాత్మావిష్కరణ అంటే ఏమిటి, తర్వాత ఆత్మజ్ఞానం అంటే ఏంటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, ఎలా నీ లోపలికి చూడాలా, తర్వాత సృష్టి ఎలా వచ్చింది,
విశ్వం అంటే ఏంటి, జగత్ అంటే ఏంటి, ఇలా రోజు ఇంకా నీలోకి అంటే నీ ఆలోచన అంత మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది, ఈ ఆలోచనని నువ్వు ఏ విధంగా చూడాలా, ఏ విధంగా చూస్తే నీవు ఆ జ్ఞానస్థితికి, ఆ స్థితికి, భగవత్ స్థితికి చేరగలవు. ఇలా సబ్జెక్ట్ అంతా చెప్పడం అంతా అయిపోయిన తర్వాత ఇంకా అంతవరకు ఏదో విన్నాం కదా అంత ఆషామాషిగా ఉండేవాళ్ళం. కానీ నెక్స్ట్ మళ్ళా ఈ శ్రవణ జ్ఞానం అయిపోయిన తర్వాత మళ్ళా చెప్పాలి అని చెప్పేవాళ్ళు అనమాట. అప్పటి నుంచి మొదలయ్యేది మాట. ఏ విధంగా అంటే ఈ శ్రవణం అయిపోయినాక ఈ మననం చేయటం ఎలా, ఎప్పుడో స్టూడెంట్ లైఫ్లో ఏదో ఎగ్జామ్స్ ముందు మనం ఆ విధంగా చదువుకొని ఏమి రాసేవాళ్ళము. కానీ అక్కడ కూడా మేము వచ్చేసి పెద్ద బ్రిలియంట్ ఏం కాదనమాట, సి సెక్షన్ క్యాండిడేట్లు అనమాట. ఆ టైప్లో ఉన్న వాళ్ళకి ఈ సబ్జెక్ట్ని, అందులో ఆ సబ్జెక్ట్ చెప్పడం కూడా నాకు ఆ టైంలో ఎలా చెప్పేవాళ్ళంటే, అమ్మ ఏం చెప్పిందో అదే పాయింట్లని అలాగే చెప్పండి అని చెప్పేవాళ్ళు. చెప్పండి, అందరూ చెప్పేది అంతా వినండి, మీరు ఎన్ని పాయింట్లు చెప్పినా అని ఆడ కూడా బలవంతమేం లేదు, మీకు ఏమి అవగాహన అయిందో ఎంతవరకు చెప్పగలరో చెప్పండి అని ఇలా చెప్తూ కొంచెం ఆ చెప్పే వరకు పడే ప్రెజరు ఇది ఆ విధంగా సాగుతుండేది. అయిన తర్వాత ఎంత రిలాక్సేషన్ ఉండేదంటే అంత ఏది ప్రతి స్థితి కూడా ఒక ఆనందంగా జరిగిపోయేది. ఇంకా ఎప్పుడు ఇంకా ఏ చింతన ఉండేది లేదు అసలు. ఇంకా ఎవరితో మాట్లాడుతున్నాం, ఎలా చేస్తున్నాం, ఏం జరుగుతుంది ఏమీ అర్థమయ్యేది కాదనమాట. ఆ విధంగా శ్రవణం తర్వాత ఈ మననం తర్వాత ఇంకా దీన్ని ఏది నిధిధ్యాసగా ఎలా పట్టుకోవాలి, ఈ పట్టుకున్నది ఇంకా ఏ విధంగా మీరు చేయాలంటే మీరు తెలుసుకున్న ప్రతి ఒక్కటి కూడా పక్కన అందరికీ చెప్తూ ఉండండి అని చెప్పేవాళ్ళు. అంటే ఈ విషయం మాకు పత్రికారు కూడా అలాగే చెప్పేవాళ్ళు. ఈ ధ్యానం చేసిన మొదటి రోజు నుంచే పక్క వాళ్ళకు వెంటనే చెప్తూ ఉండండి. ఎంత చెప్తే అంత పంచపడుతుందని చెప్పని కాన్సెప్టే జరుగుతూ ఉండేది. కానీ ఇక్కడ ఇప్పుడు అమ్మ వదలకుండా ఎలా జరుగుతూ ఉంది, మీరు విన్నదే కాకుండా ఈ చెప్పడం అనే పాయింట్ పట్టుకోవడం వల్ల మనలో జరిగే ఈ ఆనంద స్థితిని ఇంకా పక్క వాళ్ళకి ఇది అనుభూతిగా పంచడం జరుగుతుంది. ఆడ తెలుసుకున్నదే చెప్పగానే ఈడ అనుభూతి అనేది ఒక స్థితి ఏర్పాటు జరుగుతూ వస్తుందన్నమాట. ఈ విధంగా ప్రయాణం సాగుతూ ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే ఈ సబ్జెక్టులో అంటే మనలో ఈ ఎరుక స్థితి ఏ విధంగా పెంచగలిగినాము, ఈ తర్వాత ఏ విధంగా దీని యొక్క గురువుల మీద దృష్టి పెట్టినప్పుడు నీకు ఎలాంటి విషయం మీద దృష్టి పెడితే ఆ యొక్క జ్ఞానాన్ని ఏ విధంగా అందుకోవడం, ఇవన్నీ అనుభవంగా తెలుసుకోవడం జరుగుతూ వస్తుందన్నమాట. ఇంకా మూడో విషయం వచ్చేసి ఇక్కడ ఇంకొకటి ఎలా జరిగేదంటే ఈ ఆవిష్కరణ విధానం. ఇంకా ఈ ఆవిష్కరణ విధానం అసలు ఈ ఆవిష్కరణ చూసి నేను దీంట్లోకి ప్రవేశించడానికి అంటే చాలా 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 ఆతృతగా ఇంత పట్టుకోవచ్చా, మనలో నుంచి ఇంత వాళ్ళని చేయగలమాననే ఈ స్థితి ఉండేదన్నమాట. తర్వాత ఈ ఆవిష్కరణ ఎలా చేయాలనేది తెలుసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందన్నమాట. మనము ప్రతి వ్యక్తిని ఇదివరకు సబ్జెక్ట్లో ప్రతి వరకు ఎలా చెప్పేవాళ్ళంటే ప్రతి వ్యక్తిని కూడా ఎలా చూడాలి అంటే వాళ్ళని ఒక జ్యోతి స్వరూపంగానే చూడండి, వాళ్ళని ఎవరిని బాహ్యంగా చూడొద్దు, ఇలాంటివన్నీ ఎన్నెన్నో చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ ఇలా చెప్తూ వచ్చారంటే ప్రతి మనిషిని వాళ్ళ హృదయంతో చూడమని చెప్పేవాళ్ళు. అది ఎలా చూడడం అనేదాన్ని ఈ ఆవిష్కరణ చేయడం వల్ల ఆ స్థితిని మనం తొందరగా అందుకోవచ్చు అనమాట. ఎప్పుడు కూడా వాళ్ళను ఆ హృదయ స్థితిలో చూడాలి. హృదయం అంటే ఎప్పుడు ఎలా ఉంటుంది, మనకు సబ్జెక్టులు పూర్తి మనకు తెలుసుకుని చెప్పేది. నువ్వు భగవంతుడు, భగవత్ స్థితి ఎలా ఉంటుంది మనకు ఆ ప్రేయర్లో చెప్తున్నది కూడా అదే విధంగా చెప్తారు. నిశ్చలంగా, నిర్మలంగా, నిర్గుణంగా, ప్రకాశంగా ఉంటారు అని చెప్తారు. సో ఆనంద స్థితిలో ఉంటారు అని చెప్తారు. ఆ విధమైన స్థితిలో ఆ ఎదుటి వ్యక్తి కూడా అలాగే చూడాలి.
అలా చూడడం అనేది ఏ విధంగా అంటే, ముందు నిన్ను నువ్వు చూసుకొని నీ యొక్క స్థితిని ఎట్టనో నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అదే స్థితిలో వాళ్ళని అంటే ఫస్ట్ వాళ్ళని ఒక విశ్వం అంటే ఏ విధంగా ఉంటుంది భగవత్ స్థితిలో ఏ విధంగా ఉంటారని వాళ్ళని ఆ విధంగా ఆలోచించుకోవడం. ఆ తర్వాత వచ్చేసి వాళ్ళను ఏ పని చేయటానికి ఇది వచ్చారని, ఏ కారణంగా వచ్చారని ఆ యొక్క అవగాహన కూడా తీసుకోవటం. ఆ తర్వాత వచ్చేసి మరలా మీకు ఈ వాళ్ళు ఏ పని చేయాలి, అసలు ఎందుకు వస్తారు, ఏ పని చేయటానికి వస్తున్నాం, ఏం కథ ఇదనేది అది ఇస్తూ గురువుల యొక్క అనుగ్రహాలనంతా కూడా ఎలా తీసుకొని ఎలా కురిపించి వాళ్ళందరికీ కూడా మన యొక్క హృదయ సమర్పణ చేసుకుంటూ ఏ విధంగా జరగడం అనేది నాకైతే ఈ ఆవిష్కరణ చాలా 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 మనము ఆ స్థితి ఇంకా ఉన్నత స్థితికి ఎదగడం, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడం అని మాట కాదు, మనం నిజంగా ఆ స్థితిలోనే ఉన్నాము అని చెప్పటానికి ఈ ఆవిష్కరణ అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఈ తర్వాత నీకు ఇక్కడ ఈ అనుగ్రహాలు ఇచ్చే స్థితి, ఈ అనుగ్రహము అంటే గన ఇది భగవత్ స్థితే కదా. ఈ భగవత్ స్థితి అంటే ఇంకా నేను ఇది చెప్పే ముందు మనకు అమ్మది ఈ సబ్జెక్ట్లో చెప్పే ఒక పాయింట్ అనమాట. ఎలా అంటే ఈ మనలో ఎప్పుడు కూడా ఈ 4 స్థితులు ఉంటాయి. ఏంటి అంటే ఈ రాక్షసత్వం, మానవత్వం, దైవత్వం, శివత్వం అనేటి ఈ 4 స్థితుల నుంచి ఈ 4 స్థితులు మనము పట్టుకోగలిగితే గనా మనం ఆ దారిలో ఆ ఎరుకలో మనం ఎప్పుడు ఇది చేసామో ప్రయాణం అంటే మన ఆలోచన ఆ విధంగా జరుగుతుందో అప్పుడు మనం పూర్తిగా ఆ నిశ్చల స్థితి దైవత్వ స్థితిలో ఉంటూ ఆ దైవత్వ ప్రయాణం అంటే అదే చెప్తూ వస్తారు ఇక్కడ అనంత జీవన పయనం అన్నట్టుగా ఆ విధమైన స్థితి జరుగుతుంది. ఈ రాక్షసత్వంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాం, నేను నాది నా వాళ్ళు నాకే కావాలా అంతా కావాలనే ఒక స్థితి నుంచి ఒక మానవత్వ స్థితి అంటే ఈ తమో గుణాలు ఈ గుణాల తత్వాలు అంటే మన యొక్క ఆలోచన ఎప్పుడు ఎలా ఉండేది ఒక గుణాలతోనూ ఉంటుంది, తర్వాత కాలాల్లోనూ ఎప్పుడు ఆ విధంగా వీరుస్తాం. కానీ దైవత్వ స్థితి వచ్చేసరికి అవన్నీ ఏది ఉండవు కదా. ఆ విధమైన అవగాహన అంతా కూడా ఈ రాక్షసత్వంలో చెప్పే అంటే ఆ విధంగా ఉంటుందని, మానవత్వ స్థితికి వచ్చేసరికి మనలో ఈ రజోగుణ స్థితులు, తర్వాత ఎప్పుడు మననే పొగడాలా, అంతా నాకే కావాలి, అంతా ఏ విధంగా ఉంటుంది అనే అవగాహన కూడా ఇక్కడ ఈ మానవత్వంలోకి వచ్చేసరికి నలుగురికి ఎట్లా ఉపయోగపడతాం, సేవ చేస్తాం. ఆడ చేస్తూ కూడా మనల్ని అనుకుంటున్నారా లేదా, మనల్ని పొగుడుతున్నారా లేదా, ఇట్లాంటి ఈ రజోగుణ ఈ భావాల నుంచి మళ్ళీ దైవత్వ భావం. ఈ దైవత్వం అనేసరికి ఈ కారణంగా మనం ఏ పని చేయాలని వచ్చాము, ఏ గట అంటే ఈ దేవతలంతా కూడా నీకు మహాకారణ స్థితి నుంచి ఈ కారణంగా వచ్చి వాళ్ళ కార్యాన్ని ఏ విధంగా చేస్తున్నారు ఇదని చెప్పి సమత్వభావము, వీళ్ళలో ప్రేమ, కరుణ, శాంతి ఇవన్నీ కూడా పూర్తిగా దైవత్వ స్థితికి వచ్చినప్పుడు ఎలాగుంటాము. తర్వాత ఇంకా దైవత్వ స్థితికి వచ్చిన తర్వాత అంటే ఈ స్వరూప జ్ఞానం, ఈ స్వరూప జ్ఞానం అంటే ఇంతవరకు మనలో ఏ విధంగా ఉంటాయి, మన మనసు అంతా కూడా ఈ మనోబుద్ధి స్థితిలో వీటిల్లో ఈ ప్రయాణం చేస్తూ ఉండింటాం కదా. ఆ స్థితి నుంచి మనము ఎరుకలో ఆ నిశ్చల స్థితిని మన హృదయం ఎప్పుడు వస్తుందో అంటే వీడి యొక్క ఇవన్నీ మనకు ఎన్నెన్నో జన్మల యొక్క ఈ షట్చక్రాల్లో ఈ విధంగా ఉంటుందని, ఎన్నెన్నో జన్మల యొక్క మలినాలు అజ్ఞానాలు ఇవన్నీ కూడా మన షట్చక్రాల్లో ఉంటాయి. తర్వాత మనం ఈ జ్ఞానం తెలుసుకోవడం వల్ల ఈ గురువుల మీద దృష్టి పెట్టి ఈ ప్రయాణం చేయటం వల్ల వాళ్ళ యొక్క జ్ఞానాన్ని కూడా మన ఈ షట్చక్రాల్లో ఉండటం వల్ల మనము ఆ స్థితికి చేరగలము, దైవత్వ స్థితికి చేరగలము. అంటే ఈ స్వరూపం కాకుండా ఇంకా మన చుట్టూ వాళ్ళ యొక్క జ్ఞానం కూడా మనం తెలుసుకున్నప్పుడు మనం ఆ స్థితికి చేరగలమని, ఈ విధంగా శివత్వ స్థితికి రావడం అనేది పూర్తి జ్ఞానాన్ని ఎంతో పూర్తి అవగాహన చేసుకున్నప్పుడు మనం అలాంటి ప్రయాణం ఆ స్థితిలో శివత్వ స్థితిలోకి వస్తామనే అవగాహన అంతా కూడా పూర్తి చెప్తూ వస్తారనమాట దీంట్లో. ఆ తర్వాత ఈ అనుగ్రహాలు అన్నాను కదా, ఈ అనుగ్రహం అనేది ఈ యొక్క మనం దైవత్వ స్థితిలో ఉండడం వల్ల ఏ వ్యక్తిని చూసినా కూడా, ఏ వ్యక్తికి ఏదైనా బాధలో ఉన్నారన్నా
ఏ స్థితిలో వాళ్ళు మన దగ్గర కనపడినా, ఒక గుడికి పోయినా, ఒక సమూహంలో ఉన్నా, ఇలాంటి వాళ్ళకందరికీ కూడా మనకు ఈ గురుచరణాలనే కాంతి ఇదిని వాళ్ళ మీద బంగారు కాంతి కిరణాలను వాళ్ళ షట్చక్రాల్లోనూ వాళ్ళ సహస్రారం మీద కురిపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఆ షట్చక్రాలు ఉన్నాయని రుగ్మతలు కానీ ఆ మలినాలు కానీ తొలగిపోయి వాళ్ళు తొందరగా ఏ విధమైన వాళ్ళకి కావాల్సిన ఇవన్నీ కూడా ప్రయోజనాలు సమకూరేట్టుగా మనం చెయ్యకపోయినా కూడా నలుగురితో చేయించబడతాయి అని చెప్పటం. అంటే ఇక్కడ ఒక స్పందన ప్రతిస్పందన ఏ విధంగా జరుగుతుందని చెప్పని ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ ఇక్కడ ప్రతిదీ ఎంత సులభ సౌలభ్యంగా ఈ స్పందన ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి ఏది జరిగినా కూడా ఈ స్పందన ప్రతిస్పందనతోనే జరుగుతుంది. ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఒక ప్రతి వస్తువు కానీ ప్రతి స్థితి కానీ ఏది కూడా ఇప్పుడు ఒక వ్యక్తిని మనం కలవాలని చెప్పని ఒక స్పందన ఎప్పుడు చేస్తామో ఆ అవతల వ్యక్తిలో కూడా ఏ ప్రతిస్పందన జరుగుతుంది. ఇవన్నీ మామూలుగా జరుగుతున్న విషయాలైనా కూడా వీటన్నిటినీ కూడా ఈ విధంగా ఇది ఇలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది మనకు స్పష్టంగా చాలా ఇదిగా చెప్పడం జరుగుతూ వచ్చిందనమాట. ఇంకా ఈ స్పందన ఈ ప్రతిస్పందనలతోనే మనకు ఈ శివత్వం నుంచి దైవత్వంలో ఎలా వస్తారంటే కనుక ఈ రాక్షసుల్ని సంహరించడం కోసం, తర్వాత అంటే ఇట్లా మనకి ఈ నరసింహస్వామి అవతారాలు కానీ ఈ రామావతారాలు కానీ ఈ దేవతలందరూ కూడా ఈ భూమి మీదకి వచ్చి ఏ విధంగా మనని కాపాడడం జరిగిందంటే మన యొక్క స్పందనలు ప్రతిస్పందనగా ఏ విధంగా జరుగుతుందని ఈ విధంగా మనకు చెప్పడమే కాకుండా ఇంకా ఇంత సబ్జెక్టు కూడా పూర్తిగా ఒక 7 పాయింట్లలో చెప్పేవాళ్ళు అనమాట. 7 పాయింట్లలో చెప్పేవాళ్ళు అనమాట. ఆ 7 పాయింట్లు ఏంటి అనేది అసలు ఈ 7 పాయింట్లలోనే నువ్వు ఈ జ్ఞానమంతా ఎంతెంత తెలుసుకున్నావో అంతా కూడా అవగతమయ్యేదనమాట. అంటే చెప్తారు, నువ్వు ఎక్కడున్నావనే అవగాహన కావాలంటే ఈ 7 పాయింట్స్లో నువ్వు ఎక్కడున్నావో చూసుకుంటే అర్థమవుతుందని చెప్పేవారు. అవి ఏంటి అంటే స్వప్రకాశము, సర్వవ్యాపకము, సర్వజ్ఞత, సర్వశక్తి సంపన్నము, స్థితప్రజ్ఞత, సచితానందము, సాక్షిణ్యత్వం అన్నమాట. ఈ స్వప్రకాశము అంటే ఇది ఈ విషయం తెలియాలంటే మనకి సాధనగా ఇచ్చిన ఈ ప్రేయర్ కానీ, తర్వాత షట్చక్ర విన్యాసం కానీ ఇవన్నీ చేయటం వల్ల ఈ షట్చక్ర విన్యాసాల్లో మనం ఈ విధంగా ఎందుకుంటున్నాం, అందరం ఒకే విధంగా ఎందుకు లేము అంటే గన మన యొక్క ఎన్ని జన్మల యొక్క అవగాహనలు అజ్ఞానాలు అవన్నీ కూడా పూర్తిగా కర్మల ప్రభావము ఇవన్నీ కూడా మన ఈ షట్చక్రాల్లో ఉన్నాయి చెప్తారు కదా, నిక్షిప్తమై నాడుల కూడల్లో ఉన్నాయని చెప్పని వాటన్నిటినీ మనము క్లీన్ చేసుకుంటూ ఈ షట్చక్ర విన్యాసము ప్రేయర్ చేసుకోవడం వల్ల మనలో ఆ నిశ్చల స్థితి ఇది జరగటం వల్ల మనలో ఆ విధమైన ప్రకాశ స్థితి పెరుగుతూ వస్తుందన్నమాట. మనం ఎంత ప్రకాశంగా పెరగాలి అంటే అంటే మనం ఎంత అవగాహన చేసుకుంటూ ఉన్నప్పుడు మనలో ఈ ప్రకాశ స్థితి అంటే ఈ స్థితికి రావాలంటే మనలో ఈ వాసనా బలాలు, ఈ తర్వాత కర్మల వాసనాలు, ఈ షట్చక్ర ఇవన్నీ కూడా ఎప్పుడు తొలుగుతూ వస్తాయి. మన ఈ షట్చక్ర విన్యాసం చేస్తే ఆ బీజాక్షరాల యొక్క ఆ బీజం వల్ల మనలో అవన్నీ కూడా క్లీన్ అవుతూ మనం స్వచ్ఛందంగా తయారవుతూ మనం పూర్తిగా ఆ ప్రకాశాన్ని పెంచుకోవడం జరుగుతూ వస్తుందన్నమాట. ఈ ప్రకాశ స్థితిని ఇంతే కాకుండా మన చుట్టూ వాళ్ళు కూడా మనలాగే ఉన్నారు, వాళ్ళల్లో కూడా ఇలాంటి జ్ఞానమే ఇలాంటి స్థితే ఉంది అంటే అంటే ఈ స్థితిలో ఉన్నది ఏంటి, నీ ఆత్మ అనే ఒక అవగాహన తెలుసుకోవడం జరుగుతూ వస్తుందన్నమాట. ఈ ఆత్మ అవగాహన నేనే కాదు, నా చుట్టూ వాళ్ళలో కూడా అదే స్థితి ఉందని చెప్పని ఆ జ్ఞానం తెలుసుకున్నప్పుడు దాన్ని సర్వజ్ఞతగా చెప్తాం.
అంటే ఈ జ్ఞానం ఇప్పుడు తెలుసుకుంటా వస్తాము, మనలో కూడా ఆ వ్యాపక స్థితి పెరుగుతూ వస్తుంది. ఎలా పెరుగుతూ వస్తుంది? మనం ఒక్కటే కాదు, వాళ్ళలో ఉన్న జ్ఞానము, నీ జ్ఞానము, అంటే వాళ్ళు నువ్వు ఒకటి, అంతా ఒకటే అనే యొక్క అవగాహన ఎప్పుడు వస్తుందో, ఈ అవగాహనలో నేను ఒకటే తానైన స్థితిలో ఉండడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ మనకు ఈ సబ్జెక్ట్లోనే, ప్రేయర్లోనే చెప్పడం జరుగుతుంది, వినయ విశ్వాస భావోన్నత ప్రియత్వము అని చెప్పని. ఆ వినయము అంటేనే ఏ విధంగా ఉంటుంది? మనకు బాహ్యంగా ఉండే గురు శిష్యుల నటనగా కాదనమాట, నువ్వు నేను ఒకటే అనే ఒక అహంకార రాహిత్యంలో ఉండడం జరుగుతుంది. ఆ విధమైన ఆ వినయ స్థితిలోకి వచ్చినప్పుడు, అంటే ఇంకా మనకి ఇదంతా కూడా, ఈ సబ్జెక్ట్ అంతా కూడా ఈ ప్రాపంచిక స్థితి కాదు, కేవలం మన అంతర్ప్రయాణమే కదా. ఈ అంతర్ప్రయాణంలో ఏ విధమైన నీ స్థితిగతులను, ఇప్పుడు ఈ అంతర్ప్రయాణానికి వచ్చేసరికి నీ ప్రియత్వ భావం ఎక్కువ ఉంటుంది. అంటే ప్రియత్వ భావం అంటే అప్రియంగా ఉంటాం. ప్రియం అనేది ఏ విధంగా ఉంటుంది? అన్కండిషనల్ లవ్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఈ బాహ్య స్థితిలో ఉన్నప్పుడు ఉన్న ఈ ప్రేమకి ఇక్కడ ఈ ప్రియత్వ భావం, అంటే ఇప్పుడు నువ్వు నేను ఈ కాదు, అంతా ఒకటే అన్నప్పుడు ఉన్నది ఒకటి ప్రియత్వం. అలాంటి భావనా స్థితులంతా కూడా మనలో పెరుగుతూ ఆ విధంగా ఆ ప్రయాణం చేసినప్పుడే మనం ఈ స్వస్వరూపాలన్నిటితో లయం అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తారు? స్వస్వరూప జ్ఞాన భావ విన్యాస విశ్లేషణే ఈ సబ్జెక్ట్ అంతా అని మనకు మొదట్లోనే ఈ అవగాహన చెప్తారనమాట అమ్మ. ఆ విధంగా ఈ సర్వజ్ఞతతో ఈ విధంగా మళ్ళా సర్వశక్తి సంపన్నం అంటాం. ఈ సర్వశక్తి సంపన్నంగా అంటే నీవు యొక్క ఆలోచనతో మొత్తం, అంటే ఈ మనం విశ్వ కళ్యాణ భావనగా చేయాల్సిన ప్రతి పనులు కూడా మనము అన్ని స్వరూపాలతో చేయించడం జరుగుతుంది. అంటే ప్రతి ఏ పని చేయడానికి సృష్టి స్థితి లయాత్మకంగా ఆ పని జరిగినప్పుడు ఆ శక్తి అంతా కూడా ఏ విధంగా మళ్ళా నిశ్చితం అవుతుందని. ఇప్పుడు మనం ఇది ఎంత చేస్తుంటే కొద్దీ మనలో ఎంత చేస్తామో అంత వ్యాపక స్థితి పెరుగుతూ వస్తుంది. అంటే యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కనుక, ఒక యజమాని బంట్రోత్తు ఎలా ఉంటాడు? ఒక ఫ్యాక్టరీ పెట్టాలన్న ఆ యజమాని ఆ పని చేయించటానికి ఎన్ని రకాల ఎన్ని కావాల్సి వస్తాయో, అంటే ఒక ఫ్యాక్టరీ కట్టాలంటే ఒక ముడి సరుకు కావాలి, దానికి కావాల్సిన ఇంజనీర్లు కావాలి, దానికి కావాల్సిన ఈ మనుషులు కానీ, తర్వాత సామాను ఇది ఇంజన్ పరికరాలు కానీ, ఇవన్నీ కావాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి? ఎలా వస్తుంది? ఎలా జరుగుతుంది? ఇదంతా కూడా తన యొక్క అవగాహనతో నడిపిస్తాడు. అదే కింద చేసేవాడు ఎలా ఉంటాడు? అతడు ఏ పని అప్పగిస్తే ఆ పని వరకే చేయడం జరుగుతుంది. అంటే నువ్వు ఎంత జ్ఞానాన్ని, అంటే ఎంత యొక్క అందరి యొక్క జ్ఞానాన్ని తీసుకుంటావో ఆ యొక్క అందరి యొక్క జ్ఞానంతో ఆ పని ఎలా నడిపించగలవో ఆ విధంగా ఆ పని యొక్క రిజల్ట్ రావడం జరుగుతూ వస్తుంది. ఆ విధంగా సర్వశక్తి సంపన్నంగా ఇంకా నువ్వు ఇంత ఈ జ్ఞానాన్ని, అన్నిటి యొక్క జ్ఞానం, అంటే అందరిలో ఒక్కొక్క విధమైన జ్ఞానం ఒక్కొక్కరి దగ్గర ఉంటుంది. ఈ అందరి యొక్క జ్ఞానం నీదైనప్పుడు ఏ విధంగా ఉంటావు? నువ్వు స్థితప్రజ్ఞతగా ఉంటావు. స్థితప్రజ్ఞతగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా, అంటే దుఃఖరాహిత స్థితి అని చెప్తారు కదా, ఎలాంటివి వచ్చినా కూడా నువ్వు దేనికి చెలించకుండా ప్రతిదాన్ని కూడా చూడటం, అంటే సాక్షితత్వం అంటే ఇరుకుతో దాన్నంతా కూడా ఎదుర్కొనే స్థితికి రావడం జరుగుతూ వస్తుంది. అప్పుడు ఏ విధంగా ఉంటావు? సచ్చితానంద స్థితి. అంటే ఇప్పుడు మనం ఈ ప్రయాణం చేస్తున్నంతసేపు మనలో జరిగేదంతా కూడా ఒక ఆనంద స్థితి. ఈ ఆనంద స్థితి ఎలా వస్తుందంటే నీ చిత్తంలో ఉన్న ఈ మనోస్థితి, బుద్ధులు ఇలాంటివన్నీ ఏదీ లేకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఎరుకతో ఏ విధంగా ఆలోచిస్తున్నాను, ఎక్కడ ఉన్నాను, నేను ఇది అనే అవగాహన ఎప్పుడు పెరుగుతావో అప్పుడు నువ్వు నీ నిశ్చల స్థితి పెరుగుతూ వస్తుంది కదా. ఆ విధమైన నీ చింతన కూడా ఆ విధమైన స్థితిలోకి రావడం జరుగుతూ వస్తుంది. అప్పుడు శివంతో లైవ్ అవడం, సత్యంతో ఇది, అప్పుడు నీ స్థితి అనేది ఆనంద స్థితి.
ఈ సచ్చితానంద స్థితిలో ఉండడం జరుగుతుంది. ఈ సచ్చితానంద స్థితిలో ఉన్నప్పుడు ఈ తానే స్థితి ఎలా ఉంటుంది అంటే ఈ అవగాహన అంతా కూడా ఆనందం అనే స్థితి. ఇప్పుడు ఒక ఆ, చెట్టు పువ్వును చూస్తావు, ఊరికే పువ్వును చూస్తే ఏ రాదు, నువ్వు ఆ పువ్వుతో నువ్వు ఎలా స్పందిస్తావు, దాని వాసన, దాని అందము, దాని ఇది అని ఆ పులికించిపోతారు కదా, ఆ పులికించిపోవడంలో వస్తుంది. అప్పుడు ఎలాంటి ఆనందం ఉంటుందో అలాంటి స్థితులంతా సచ్చితానంద స్థితులే అనమాట. ఎనీ టైం ఎప్పుడు అదే స్థితిలో ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఎప్పుడు ఈ 4వ స్థితి అయినా అంటే మనకు మనకు ఏ విధంగా 1 2 3 4 స్థాయిల్లో ఆ విధంగా 4వ స్థాయి అయిన మహాకారణ స్థితిలో అంటే ఈ జ్ఞాన స్థితి నుంచి స్వరూప స్థితి నుంచి స్వస్వరూప స్థితికి రావడం. స్వస్వరూప స్థితిలో ఎలా ఉంటాం మనము, ఈ అద్వైత భావాల్లో ఉంటాము. తర్వాత ఏకత్వ స్థితిలో ఉంటాము. అంతా ప్రణవ స్థితి, శూన్యస్థితి, ఇదంతా ఈ స్థితి అంతా కూడా మనలో ఇవన్నీ ఎప్పుడు మనలో ఆ స్థితిలో మనం ఉండగలుగుతాము. అంటే ఉన్న యొక్క స్థితులను బట్టి మనం ఎక్కడ ఉన్నాము ఈ 7 పాయింట్స్లో, అంతే కదా. మనం ఎంత జ్ఞానం తీసుకున్నాము, ఎంత ఏ స్థితిలో ఉన్నాము అనేదంతా కూడా మనకు ఈ 7 పాయింట్స్లోనే మనకు అవగతం అవుతుందన్నమాట. ఇంకా సాక్షిభూతంలో ఇంకా ఈ సాక్షిభూతం అనేది ఏ విధంగా ఉంటుంది, ఏది జరుగుతున్న అంటే ఒక సినిమా తీసిన డైరెక్టర్ ఏ విధంగా ఉంటాడు, తను చేసిన సినిమాని చూస్తున్నప్పుడు ఏ విధంగా ఉంటాడు తను ప్రతి పాత్ర తన యొక్క ఆలోచన ప్రకారమే జరిగింది కదా. ప్రతిదీ ఏ విధంగా అసలు ఆ పాత్ర ఇలా చేస్తుంది, ఇది ఎలా చేశాడు, ఇది చేస్తున్నాడు, దాన్ని అంతా కూడా సాక్షిగా చూడటం జరుగుతుందన్నమాట. దీనికి మనకు ఒక సముద్రం అయితేనే కరెక్ట్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ సముద్రం అనే ఒక సాక్షిగా చూసే ఆ ఒక స్థితిలో ఎలా ఉంటుందంటే దానిలో ఉన్న ప్రతి ఒక్క రేణువులు కానీ, దాంట్లో ఉన్న చెట్టువులు, జీవులు కానీ, దాని మీద ఉన్న ఈ ఓడలు, ప్రయాణించే ఏ వ్యక్తులు, ఇంకా ఎంత ఉప్పెనలు వచ్చినా, ఏది వచ్చినా, ఎన్ని రకాల నదులు కలుస్తున్నా, ఏది చూస్తున్నా కూడా అది సాక్షిగా చూడటం జరుగుతుంది. ఆ విధంగా మనము ఇదంతా కూడా మనలో జరుగుతున్న ప్రతిదీ మన యొక్క ఆలోచన ఎక్కడ ఉంది, ఏ స్థితిలో ఉన్నాము మనము అనేది మనము ఇన్ని చూసుకోవడం. అంటే ఇన్ని కూడా మనము ఈ సాక్షిగా ఉండే స్థితికి ఎప్పుడు రాగలుగుతాము. ఈ స్థితులు అంటే దాన్ని చూసుకునే స్థితిని బట్టి మన యొక్క స్వప్రకాశాన్ని చెప్పచ్చు అనమాట. ఆ విధంగా ఇంకా ఈ స్థితిలోకి వచ్చిన తర్వాత జరిగేదంతా ఏంటి, మనం ఈ స్థితి వచ్చేసరికి జీవన్ముక్త స్థితికి రావడము జరుగుతుంది. అంటే ఇప్పుడు ఈ ఎంతమంది గురువుల యొక్క అవగాహన అంతా కూడా మన యొక్క జ్ఞానంతో స్వస్వరూపంగా ఉన్నాం కదా. ఇంకా తర్వాత స్వస్వరూపంగా వచ్చిన తర్వాత చేసే ప్రయాణం అంతా కూడా మనము విశ్వ ప్రయోజనం కోసం, విశ్వ కార్యాల కోసం మనం ఆ సృష్టి స్థితి లయలు చేసుకుంటూ ఈ స్పందనలకు ప్రతిస్పందనలుగా మనం ఈ యొక్క ప్రయాణం సాగుతూ ఉంటుందన్నమాట. అంటే మన జీవనం అనేది ఆది నుంచి అనంతవరం వరకు ఎలా సాగుతుంది అనేది ఇక్కడ అమ్మ ఎంత సులభ సౌలభ్యంగా చెప్పారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసుకున్నది ఇక్కడ ఈ కొన్ని పాయింట్లలో ఈ పాయింట్ యొక్క అవగాహనలను తను ఇచ్చారే కానీ మనం దానిలో ఏ విధంగా ప్రయాణిస్తూ ఆ స్థితులను మనం చేసుకుంటూ ఆ స్థితిలో మనం అయిపోయి ఈ ప్రయాణం చేయటం వల్ల మనం యొక్క స్థితి పూర్తిగా సచ్చిదానంద స్థితిలోనే ఉండడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా నా ప్రయాణం ఎలా ఉంది అంటే ఈ అమ్మ చేస్తున్న ఈ ఆవిష్కరణలు అనే దాన్ని చూసి వచ్చానంటున్నాను కదా. ఈ ఆవిష్కరణ అమ్మ ఏ రోజు ఎలా చెప్తుంటారంటే ఈ విశ్వానికి మనం ఎవరిలో ఏది జరిగే వాళ్లకు మనం ఏ విధంగా వాళ్లకు ఆ స్థితి నుంచి వాళ్ళని బయటపడటానికి తను చూపిస్తున్న ఆ జ్ఞాన విన్యాసము అలాంటి స్థితి కావాలని కోరుకుంటూ నేను వివరిస్తున్నాను.